అందరికీ నమస్సమాంజలి. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఏమిటా అని చూస్తున్నారా? ఎంతో మనసుకు ప్రశాంతతను కలిగించే బుద్ధుడు. ఎందుకంటే ఈ బుద్ధుడి విగ్రహాలంటే నాకు చాలా ఇష్టం. మనస్ఫూర్తిగా ఒక్కసారి అలా చూస్తే ఎంతటి ఒత్తిడి నుంచి అయినా సరే నాకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా బుద్ధుడిని చూస్తే రిలాక్స్గా అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. అయితే నాకెందుకో ఇది కొంచెం గజిబిజిగా అనిపించి దీన్ని మరింత అందం పెంచేందుకు నేను మీషో నుంచి ఒక ప్రోడక్ట్ని తీసుకున్నాను. అదే ఈ వుడెన్ స్టెప్స్. దీనిని తో అలంకరించిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను. చూస్తున్నారు కదా, అలంకరణ అనంతరం ఈ విధంగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగా ఉపయోగపడింది. అయితే ప్రశాంతతను కల్పించే బుద్ధుడితో పాటు చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న జీవిత సత్యం అంటే ఒక నీతి కూడా దీని ద్వారా బోధింపబడుతుంది. అదేంటో తెలిస్తే మీరు ఐడెంటిఫై చేస్తే కింద కామెంట్ చేయండి. అందరికీ నమస్సమాంజలి. ఒక్కసారి ఇక్కడ చూడండి. ఏమిటా అని చూస్తున్నారా? ఎంతో మనసుకు ప్రశాంతతను కలిగించే బుద్ధుడు. ఎందుకంటే ఈ బుద్ధుడి విగ్రహాలంటే నాకు చాలా ఇష్టం. మనస్ఫూర్తిగా ఒక్కసారి అలా చూస్తే ఎంతటి ఒత్తిడి నుంచి అయినా సరే నాకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా బుద్ధుడిని చూస్తే రిలాక్స్గా అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. అయితే నాకెందుకో ఇది కొంచెం గజిబిజిగా అనిపించి దీన్ని మరింత అందం పెంచేందుకు నేను మీషో నుంచి ఒక ప్రోడక్ట్ని తీసుకున్నాను. అదే ఈ వుడెన్ స్టెప్స్. దీనిని తో అలంకరించిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను. చూస్తున్నారు కదా, అలంకరణ అనంతరం ఈ విధంగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగా ఉపయోగపడింది. అయితే ప్రశాంతతను కల్పించే బుద్ధుడితో పాటు చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న జీవిత సత్యం అంటే ఒక నీతి కూడా దీని ద్వారా బోధింపబడుతుంది. అదేంటో తెలిస్తే మీరు ఐడెంటిఫై చేస్తే కింద కామెంట్ చేయండి.